భాగ్యనగరంలో తరచూ చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ప్రమాదం చోటు చేసుకుంటుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మరింత పెరిగింది. అయితే ఇలాంటి సమయంలో ప్రజల భద్రతతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తించాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ అజామాబాద్లోని సివిల్ సప్లైస్ గోదాంలో భద్రతా ప్రమాణాల అమలుపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదకరంగా భావించే గ్యాస్ సిలిండర్ల నిల్వ, భద్రతా ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వ్యవస్థలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రభుత్వ ఆస్తుల భద్రతా విషయంలో అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారు? అజామాబాద్ సివిల్ సప్లై గోదాంలో అసలు పరిస్థితి ఏంటి? ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వచ్చినా, సమాచారం ఉన్నా ఎందుకు తనిఖీ చేయడం లేదు? ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్నటువంటి ఎల్పిజి గోదాం దగ్గర ఉన్నాం. సో ఇక్కడ పెద్ద ఎత్తున ఎల్పిజి సిలిండర్లు నిల్వ ఉంచినట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ కొన్ని మాత్రమే ఎల్పిజి సిలిండర్స్ నిల్వ ఉంచామని కూడా చెప్తున్నారు, మిగిలిన ఖాళీ అంటున్నారు. కానీ చూస్తే మాత్రం చుట్టుపక్కల దాదాపుగా ఈ యొక్క గోదాంలో చూస్తే మాత్రం మొత్తం కూడా నివాస ప్రాంతాలు. ఫస్ట్ మనం చూడొచ్చు, ఈ గోదాంకి ఇక్కడ ఉన్నటువంటి ఎల్పిజి గోదాంకి ఆనుకొని కరెక్ట్గా 10 మీటర్ల లోపే ఉంటుంది ఒక నివాసం ఉన్నది. ఆ నివాసంలో కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉంటున్నట్టు అర్థమవుతుంది. చూడొచ్చు మనం ఆ ఏసీ ఇళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. సో 10 మీటర్ల పక్కనే కొంతమంది ఫ్యామిలీస్ నివాసం ఉంటున్నారు. సో అగ్ని ప్రమాదాలు వరుసగా హైదరాబాద్లో చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సో మన ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి ఎల్పిజి గోదాంలో అక్రమంగా సిలిండర్లు నిల్వ ఉన్నప్పుడు ఏదైనా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున ప్రమాదం కూడా చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడొచ్చు, మరోసారి దీనికి ఆనుకొని గోదాంకి ఆనుకొని మరో బిల్డింగ్ జస్ట్ మనకి 10 నుంచి 15 మీటర్ల వ్యవధిలోనే మరో బిల్డింగ్ ఉంది. అంటే గోదాంకి చుట్టుపక్కల మొత్తం కూడా నివాస స్థలాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందరూ కూడా ఫ్యామిలీస్ ఎక్కువగా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. సో ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున కొంచెం ఎక్కువగా పెద్ద ఎత్తున నష్టం కూడా ఎక్కువగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కొంతమంది వచ్చి తమ యొక్క గ్యాస్ని కూడా తీసుకెళ్తున్నారు. సో ఒకసారి వాళ్ళతో వారం రోజుల వ్యవధిలోనే దాదాపుగా డెలివరీ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. కాకపోతే నిల్వ ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు, మరి కొన్ని ఎంటీ సిలిండర్లు ఉన్నాయంటున్నారు. సో కొన్ని నిల్వ ఉన్నప్పటికి కూడా ఎక్కువ సంఖ్యలో నిల్వ ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి సో ఇంత పెద్ద మొత్తంలో గ్యాస్ని నిల్వ ఉంచినప్పుడు ఈ మధ్యకాలంలో చూసాం హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం నాంపల్లి దగ్గర కూడా ఒక భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు సిలిండర్లు నిల్వ ఉంచడం కారణంగా ఆ ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా కనిపించింది. సో ఇప్పుడు కూడా ఇందులో సిలిండర్స్ పెద్ద ఎత్తున నిల్వ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగితే జరగొద్దని చెప్పేసి ఎవరు కూడా అనుకోవద్దు. కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి మనకి పెద్ద ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ గోడౌన్స్కి ఆనుకొని పెద్ద ఎత్తున నివాస భవనాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. సో చుట్టుపక్కల అంటే ఇది చుట్టుపక్కల కూడా చూస్తే ఇప్పుడు ఇది నివాస భవనం, ఈ కరెక్ట్గా గోదాంకి ఆనుకునే నివాస భవనం ఉంది. సో ఇవన్నీ కూడా ఫ్యామిలీస్ నివాసం ఉంటున్నారు. సో అందువల్ల దాదాపుగా 300 నుంచి 400 సిలిండర్లు ఇందులో నిల్వ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే మాత్రం నష్టం కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి చూడాలి మరి ఇక అధికారులు ఇట్లా నిల్వ ఉండి అదేవిధంగా చుట్టుపక్కల నివాసాలు ఉంటున్నటువంటి వారికి అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా గోదాంలోకి సంబంధించి చేసుకుంటున్నటువంటి చర్యల విషయంలో కూడా మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా మనకి తెలియాలి. వీడియో జర్నలిస్ట్ భరత్, సైదులు, రాజు న్యూస్, హైదరాబాద్. Updates, keep watching Raj News.